పంతులు గారు చెప్పేది ఇండైరెక్ట్గా శ్రావ్య నీకు ఆటంకం చేస్తుంది అని చెప్పినట్టుగా ఉంది జ్యోతి. లేదులేండి దొరబాబు, శ్రావ్య పూర్తిగా మారిందని నా మనసు కనిపిస్తోంది. వేరే విధంగా ఏమైనా కష్టం రావచ్చేమో. జాగ్రత్తగానే ఉంటాను, మీరేం టెన్షన్ పడకండి. ఇక మిథున రాశి తర్వాత వచ్చే రాశి అందరూ దండం పెట్టుకోండి. అన్నదానం ఏర్పాట్లు చూద్దాం రండి. అక్క, కడుపుతో ఉండి నువ్వెందుకు పనిచేయడం? నువ్వు అలా కూర్చో, నేను వడ్డిస్తాను. పర్లేదులే శ్రావ్య. అక్క, అసలు నువ్వు ఈ అన్నదానం చేస్తున్నదే నా గురించి. నేను వడ్డిస్తేనే ఫలితం ఎక్కువ ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళి కూర్చో. రాజీవ్, కూర్చో. అత్తయ్య, అమ్మ, మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ఎవరికి ఎలాంటి లోటు రాకుండా నేను వడ్డిస్తాను. రామరాజు, నువ్వు కూడా వెళ్ళి తిను. పర్లేదు, నేను నీతోనే వడ్డిస్తాను. ఇది కళ నిజమా వదినా? శ్రావ్య నిజంగానే మారిందంటావా? ఇటు గ్లాస్ తీసి అటు పెట్టదు, ఎదుటి మనిషితో మాట్లాడడానికి కూడా స్థాయి చూసుకుంటుంది. అలాంటి శ్రావ్య మనల్ని పని చెయ్యొద్దు అని చెప్పడమే కాకుండా వీళ్ళందరికీ వడ్డించటం కూడానా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం తొందరపడ్డం ఎందుకు వదినా? చూద్దాం. శ్రావ్య ఇలా పనిచేయటం నేనెప్పుడూ చూడలేదు. తను మారింది అని చెప్పటానికి ఇది చాలు. శ్రావ్యలో వచ్చిన మార్పు నిజమే అయితే నేను చాలా హ్యాపీ. మా కాపురం బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. డెఫినెట్గా బ్రదర్. కాస్త ఆలస్యమైనా మీ బంధం బలపడుతుంది, మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. రామరాజు, నేను వెళ్ళి ములక్కాయ కర్రీ తీసుకొస్తాను. అలాగే. బాబాయ్, అమ్మా, నేను ఇచ్చిన లిక్విడ్ ఏ కూరలో కలిపావు? ఇదిగోనమ్మా, దీంట్లో కలిపి ఈ గిన్నె సెపరేట్ గా పెట్టాను. గుడ్. ఆ లిక్విడ్ ఉందా, అయిపోయిందా? సగమే కలిపాను, సగం అలాగే ఉందమ్మా. జాగ్రత్తగా ఉంచు. ఒక మనిషిని చలనం లేకుండా పడేసేంత కోపం మీకెవరి మీద ఉందమ్మా? అది నీకెందుకు? సారీ అమ్మా, కానీ మీ ప్లాన్లో నేను ఇరుక్కుని ఇబ్బందులు పడతానేమోనని భయంగా ఉంది. ఇలా భయపడితే ఎలా? డబ్బులు ఇస్తున్నాను కదా. ఇస్తున్నారమ్మా, తర్వాత మందు కలిపింది నేనే అని తెలిస్తే నన్ను కొట్టడమే కాకుండా పోలీసులకు పట్టిస్తారు. అంతవరకు రాకుండా ఏదైనా మార్గం చెప్పండమ్మా. ఆ పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలో అప్పుడు చెప్తాను. లేదమ్మా, ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే నేను దొరికే పరిస్థితి వస్తే మీ పేరే చెప్పాల్సి వస్తుంది. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదమ్మా, నాకున్న భయం అలాంటిది. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోలేను కదమ్మా. ఛీ, మీలాంటి వాళ్ళ బుద్ధి అంతా. ఏం చేస్తామమ్మా, మా బతుకులే అంత. డబ్బుకు లొంగాలి, కష్టం వస్తే భయపడాలి. ఇంతకీ నాకేం చెప్పలేదు. ఎలా తప్పించుకోవాలో చెప్పండమ్మా. నీ దాకా రానివ్వను. వస్తే నేను చెప్పినట్టు చెప్పు. ఏం చెప్పాలో చెప్పండమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా. ఆ పరిస్థితి వస్తే మీరు చెప్పమన్నట్టే చెప్తాను. చెప్పాలి, లేదంటే నేనేం చేస్తానో తెలుసుగా. తెలుసమ్మా. జ్యోతి, గెట్ రెడీ.
కాసేపట్లో నీ సంతోషం ఫినిష్. జాగ్రత్తగా చూసుకో. ఈ టిక్లీ ఉన్న గిన్నె లిక్విడ్ కలిపిన కూర. అవసరమైతే నేను ఎవరికైతే కూర వేయమని సైగ చేస్తానో వాళ్ళకే వేయి. పొరపాటున కూడా ఇంకెవరికి వేయకు.